మాదక ద్రవ్యాలను మత్తుబాబులు డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు టీజీ న్యాప్ గుర్తించింది. ఈ వెబ్ నుంచి తమకు కావలసిన చోటుకు మత్తు పదార్థాలను తెప్పించుకుంటున్నారు. ఈ తరహా అక్రమార్కులపై నిఘా పెట్టి మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో కట్టడికి టీజీ న్యాప్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాల కొనుగోలు వ్యవహారం తెలంగాణ ఖమ్మం జిల్లాలో బయటపడడం సంచలనం రేపింది. జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి కాలేజీలో చదివేటప్పుడు మత్తు పదార్థాలకు అలవాటయ్యాడు. పోలీసుల నిఘాతో ఏజెంట్లు సరుకు అందించేందుకు వెనుకాడడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించాడు. డార్క్ వెబ్లో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు చైనా పోర్టల్ నుంచి భారతీయ కరెన్సీకి క్రిప్టోగా మార్చి గత నెల 31 సుమారు 3 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చాడు. ముందస్తు సమాచారంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై టీజీ న్యాప్ పోలీసులు నిఘా పెట్టారు. డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాలకు ఆర్డర్ ఇవ్వగా ఈ నెల 8న అస్సాంలోని సీల్గురు నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది. ఆ స్పీడ్ పోస్ట్ ను తీసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మత్తు మహమ్మారి నుంచి బయటపడడానికి చేయితో అందజేస్తామని స్పష్టం చేశారు. డార్క్ వెబ్ ద్వారా అతడు ఇప్పటికే 4 సార్లు ఎల్ఎస్డి హెరాయిన్ తెప్పించుకున్నట్టు టీబీ న్యాప్ సమాచారం సేకరించింది. డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిపై నిఘా అధికం చేస్తామని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అస్సోం నుంచి ఎవరు పంపించారని పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారనే అంశాలపై డార్క్ వెబ్ లింకులను ఛేదించేందుకు డిఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూలాల్లోకి వెళ్లి కీలక సరఫరాదారుల ఆట కట్టిస్తామని చెబుతున్నారు. మత్తు పదార్థాలు జారిన పడితే అనేక అనర్థాలు జరుగుతాయని, యువత వాటి ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తలు పాటించాలని టీజీ న్యాప్ పోలీసులు కోరుతున్నారు. తమ పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.